ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి 7337550280 7675007000. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను. సో దానికి సంబంధించి ఈరోజు ఒక మంచి హెల్త్ టిప్ మీకు అందించాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఒక వీడియోలో జామకాయ గురించి, జామ ఆకుల్ని నమలడం వలన నోటి దుర్వాసన పోతుంది అని ఒక వీడియో చేశాను. తప్పకుండా దాన్ని వాచ్ చేయండి. అలాగే నోటి దుర్వాసన ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ వాటర్ని కనుక తీసుకోవడం, రెగ్యులర్గా ఈ వాటర్ని తీసుకోవడం వలన కంప్లీట్గా దుర్వాసన అనేది పోతుంది. నోటి దుర్వాసన ఎలా పోగొట్టుకోవాలి? సో నోటి దుర్వాసన పోవటానికి జస్ట్ లవంగాలు, అలాగే యాలుకలు, చెక్క. సో ఇవి మూడు చాలా ఇంపార్టెంట్. వీటి మూడింటిని కూడా సమపాళ్ళలో తీసుకోవాలి. లవంగాలు ఒక 5-6 లవంగాలు తీసుకున్నారనుకోండి, ఇలాచీ కూడా అంతే, ఒక 5-6 ఇలాచీలు, చెక్క పలుకులు ఒక 2-3 చెక్క పలుకులు సమపాళ్ళలో తీసుకొని వాటిని చక్కగా దంచుకోవాలి. నూరుకోకూడదు, మిక్సీ చేయకూడదు, ఏం చేయకూడదు. దంచేది చిన్న రోల్లో దంచి, ఈ ప్రయత్నం అంటే లైక్ ఈ ప్రాసెస్ని నేను ప్రాక్టికల్గా కూడా చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. దీన్ని ఏం చేయాలి అంటే, మనకి వేడి నీరు, బాగా వేడి నీరుని ఒక గ్లాసు నీరుని తీసుకొని సగం అయ్యే వరకు మరిగించి, అవి దంచి చిన్నగా దంచి ముక్కలుగా ఉన్నదాన్ని దాంట్లో వేసి దాంతోపాటు మరిగించాలి. ఒక గ్లాసు వేడి నీరు ఆల్మోస్ట్ ఆఫ్ అయ్యే వరకు మరిగించాలి. మరిగించిన దాన్ని కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు, అంటే మన నోట్లో పుక్కిట అంటారు కదా, ఇలా పుక్కిట పడతాం వాటర్ని, అలా మనం పుక్కిట పట్టే అంత వేడి భరించగలం అన్నంత వరకు ఆ వాటర్ని తీసుకొని, వేడి నీటిని తీసుకొని వీటిని మూడింటిని కలిపి వేడి నీరు ఏదైతే ఉందో దాన్ని పుక్కిట పట్టాలి. మనం ఎంతవరకు హోల్డ్ చేయగలము అనేది అది మీ దాని మీద అండి. ఇంత టైం అనేది ఏం లేదు. ఆల్మోస్ట్ ఒక 5 to 6 minutesకి మనం ఊసేయాలి, దాన్ని బయటికి పంపించేయాలి అన్న ఫీల్ కలుగుతుంది. బాగా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఉంచుకోలేం. అలా రెగ్యులర్గా, అంటే రోజు విడిచి రోజన్నా కనీసం చేయటం వలన, ముఖ్యంగా పెద్దవాళ్ళు 60 పైబడిన వాళ్ళల్లో ఒక రకమైన నోటి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. అలాగే పిల్లల్లో కూడా చాక్లెట్స్ ఎక్కువగా తినటం, పిప్పి పళ్ళు కావటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాటన్నిటికీ స్వస్తి ఇలాంటి నీటితో పుక్కిట పట్టించండి. ఎర్లీ మార్నింగ్ వితౌట్ బ్రష్ ఆర్ బ్రష్ చేశాకైనా ఎప్పుడైనా కానీ పుక్కిట పట్టించే ప్రయత్నం చేయండి. ఆ స్మెల్, అంటే ఈ లవంగాలు కానీ, యాలుకలు, చెక్క ఇవంతా పళ్ళకి చక్కగా పట్టి మీకు క్లీన్ కాని ప్రదేశాలు కూడా, అంటే లోపలికి మనం బ్రష్ సరిగ్గా చేయని ప్రదేశాలను కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తాయి. 100% రిజల్ట్ ఉంటుంది. మీరే నమ్మలేరు. అసలు స్మెల్ అనేది కనీసం ఒక 1 month మీరు ఇలా ప్రయత్నం చేయటం వల్ల, రోజు విడిచి రోజు అంటే ఒక 15 రోజులు అనుకోండి. సో 1 monthలో ఒక 15 రోజులు ఇలా చేయటం వలన నెక్స్ట్ మంత్కే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనపడతాయి. హోప్ యూ మీకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చాలామంది ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు. ఇది కామన్, పెద్దవాళ్ళలో తప్పకుండా ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళతో ఈ ప్రయత్నం చేయించండి. అలాగే పిల్లలు చాక్లెట్స్ ఇస్తూ ఉంటాం, వాళ్ళతో కూడా చేయించండి. లేదా పంటి నొప్పితో బాధపడే వాళ్ళైనా సరే, పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళైనా సరే, ఇలా వేడి నీటిని, ఈ 3 కలిపి ఉడికించిన వేడి నీటిని పుక్కిట పట్టడం వలన స్మెల్ అనేది పోతుంది. పంటి నొప్పి, చిగురు నొప్పులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.